కుట్టి కన్ను పుట్టినరోజు. ఇది కూడా చందమామ కథే. చెన్నపట్నం పాత మాంబళంలో సేతురామయ్య అనే అతను ఒకడు ఉన్నాడంట. అతనికి ఎళుంబూరులో 7, తొండియార్పేటలో 9, పరశువాకంలో 10, ముత్యాలపేటలో 3, మొత్తం 29 ఇళ్ళున్నాయంట. అతను నెలకి వెళ్ళి నిక్కచ్చిగా బాడుగు వసూలు చేసుకురావడమే కానీ ఆ ఇళ్లల్లో వేటికి కూడా మరామత్తు చేయించిన పాపాన్ని పోయేవాడు కాదు. పైగా ఇళ్ల గిరాకీ రావడంతో ప్రతి ఇంటికి బాడుగ హెచ్చు చేసేశాడు. ఇవ్వలేమన్న వాళ్ళని ఖాళీ చేసుకోండి అన్నాడు. ఎవరైనా ఒకవేళ ఎదురు తిరిగినట్టయితే వాళ్ళ వాటాలో ఎలక్ట్రిక్ తీగలు తెంపి కుళాయి గొట్టాలు లాగివేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి వదిలేవాడు. సేతురామయ్యకు చాలా ఇళ్ళు ఉండడం చేత అద్దె వసూళ్లలో ఎక్కడ ఏ ఇల్లు మర్చిపోతానో అన్న భయం కొద్దీ అతడు పని చేశాడు. తన 29 ఇళ్లల్లోనూ కాపురాలు ఉన్న వాళ్ళ జాబితా ఒకటి చిరునామాలతో సహా తయారు చేసి ఉంచుకున్నాడు. ప్రతి ఆసామి పేరుకి ఎదురుగా ఆసామి ఇవ్వవలసిన అద్దె మొత్తం కూడా రాసి ఉంచి ఆ ప్రకారం వాళ్ళ వద్ద నుంచి నెల ఖచ్చితంగా బాడుగలు వసూలు చేసుకునేవాడు. ఇలాగే ఓ మాటు ఇంటింటికి వెళ్ళి అద్దె వసూలు చేసుకుని ఆ నోట్లన్నీ జాబితాలతో సహా తన మనీ పర్సులో భద్రపరుచుకుని సరిగ్గా మిట్ట మధ్యాహ్నం మిడసరి లగ్నం వేళ ఎళుంబూరులో ఎలక్ట్రిక్ రైలెక్కి మాంబళం స్టేషన్లో దిగాడు. టికెట్ కోసం జేబులో చేయి పెట్టేటప్పటికి చేతికి టికెట్ మాత్రమే తగిలింది, కానీ పర్స్ కనబడలేదు. సేతురామయ్య కాళ్ళు తేలిపోయి లబోలబోమన్నాడు. అంతా చుట్టూ మోగారు. ఎవరేం చేయగలరు, పాపం సొమ్ము పోయిందంట అంటూ ఒక మాట సానుభూతి కనబరిచి ఎవరితోని వారు వెళ్ళిపోయారు. అతనంటే కిట్టని వాళ్ళు మాత్రం అన్యాయంగా గుంజుకున్న డబ్బు నిలుస్తుందటయ్యా, అలా కావాల్సిందే శాస్తి అంటూ అతని మొహం మీదనే అనేసి అక్కసు తీర్చుకున్నాడు. ఎళంబూర్ స్టేషన్లో సేతురామయ్య ఎక్కిన రైలు పెట్టెలోనే పర్సు పోయే సమయానికి జేబు దొంగ కుట్టికన్ను ఉన్నాడు. కుట్టికన్ను తన జేబు వైపు చేయి పెడుతూ ఉన్న సంగతి సేతురామయ్యకు తెలియలేదు. ఎప్పుడు ఎలా కొట్టేశాడో సేతురామయ్య జేబులోని పర్సుతో సహా కుట్టికన్ను సేతుపేట స్టేషన్లో దిగిపోయి మరీ కనపడకుండా మాయమయ్యాడు. కుట్టికన్ను అలా వెళ్ళి ఎవరూ లేరనుకున్న ఒక చోట ఆగాడు. ఎకాఎకిన ఇంటికి పోతే తీరిపోను, కానీ ఆత్రత కొద్దీ ఒక్కమారు అటు ఇటు చూసి పర్సు తెరిచి రూపాయల నోట్లు లెక్కబెట్టడం మొదలుపెట్టాడు. అవన్నీ 100 రూపాయలు పెద్ద నోట్లు కావడం చేత అతని ఉత్సాహానికి మేరలేకపోయింది. ఆ సంతోషంతో కూనిరాగాలు తీసుకుంటూ లాభం కలిగే అని ప్రారంభించి 383 అని లెక్కపెట్టి ముగించేటప్పటికి ఎవరూ కుటికన్నేనా అనే మాటలు వినిపించాయి. వాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు దొరరాజు ప్రత్యక్షమయ్యాడు. ఇన్స్పెక్టర్ని చూడడంతోనే వాడి ఆనందమంతా అణగారిపోయింది. దొరరాజు ఆ పర్సు రూపాయల నోట్లు చూశాడు. ఏం కుట్టికన్ను, ఓ మాట జైలుకు వెళ్ళొచ్చాక కూడా దొంగతనం మానలేదన్నమాట అన్నాడు. నోట్లతో పాటు 29 చిరునామాలు ఉన్న సేతురామయ్య జాబితా కనపడింది. ఈ జాబితా ఏమిటి కుట్టికన్ను అని అడిగాడు దొరరాజు. ఆ జాబితా ఏమిటో కుట్టికన్నుకు మాత్రం ఏం తెలుసు? తలవని తలంపుగా కుట్టికన్నుకి ఒక రక్షణోపాయం తోచింది. ఇన్స్పెక్టర్ గారు, ఈ జాబితాలో ఉన్న వాళ్ళంతా నా స్నేహితులండి. మీరేమనుకున్నారో కానీ నేను ఇదివరకు మళ్ళీ కాదు, జైల్లోంచి రావడంతోనే బుద్ధి తెచ్చుకుని తుంటరి స్నేహాలు వదిలేసి మంచి సావాసాలు చేశాను అన్నాడు. సరే, కానీ ఈ పర్సు రూపాయలు ఎక్కడివి అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఎక్కడవేంటి సార్, చెమటోడ్చి సంపాదించాను సార్. ఇది వరకు ఎవరెవరినో పర్సులు కొట్టేసి పాపం సంపాదించాను కదండి. ఆ పాత పాపమంతా పోగొట్టుకోవాలనిపించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. నన్ను మంచి మార్గంలోకి తీసుకొచ్చిన ఈ పెద్ద మనుషులందరికీ ఓ మంచి రోజు చూచుకుని కాస్త సొమ్ము మనీ ఆర్డర్ చేసేద్దామని తోచి సొమ్ము కూడబెట్టాను. ఈవేళ నా పుట్టినరోజు, ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది? ఎవరెవరికి ఎంతెంత మనీ ఆర్డర్ కట్టదలుచుకున్నది ఈ జాబితాలో రాసి పెట్టుకుని అనుకున్న ప్రకారం మనీ ఆర్డర్లు చేసేద్దామని జాబితా సొమ్ము పట్టుకొచ్చానన్నాడు కుట్టికన్ను.
ఇదంతా కుట్టికన్ను కల్పించిన కథ అని దొరరాజుకు తెలుసు. సరే పద పోస్ట్ ఆఫీస్కి అన్నాడు. దాంతో కుట్టికన్ను తెల్లబోయాడు. కిక్కురుమనకుండా లేచి ఇన్స్పెక్టర్ వెంట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ముక్కు మొహం ఎరగని ఆ 29 జాబితా ప్రకారం సొమ్మంతా మనీ ఆర్డర్ కట్టేశాడు. దాంతో సరిపోయిందా? పోస్ట్ ఆఫీస్లో గుమాస్తా మనీ ఆర్డర్ ఫారాల్లో సొమ్ము సరిచూసుకుని మనీ ఆర్డర్ కమిషన్ ఏది అన్నాడు. కమిషన్ మాటే మర్చిపోయాడు కుట్టికన్ను. దాని మాట జ్ఞాపకం ఉంటే కమిషన్ మినహాయించే సొమ్ము పంపించుండును. ఇప్పుడు ఇంకా ఏమనుకుంటే ఏం లాభం? సొంత సొమ్ములోంచి ₹4 పై చిల్లర తీసి చెల్లించుకున్నాడు. సేతురామయ్య ఇళ్లల్లో కాపురాలున్న ఆ 29 మనీ ఆర్డర్ మర్నాడే అందాయి. ఆ కుట్టికన్ను ఎవరో వాడు తమకు సరిగ్గా 1 నెల అద్దెకు సరిపడిన సొమ్మే ఎందుకు మనీ ఆర్డర్ చేశాడో ఎవరికీ బోధపడలేదు. తర్వాత సేతురామయ్య వాళ్ళందరితోటి పర్సుపోయిన సంగతి చెప్పినప్పుడు వాళ్ళల్లో కొందరు బుద్ధిమంతులు సేతురామయ్య మీద ఉండే కోపం కొద్దీ ఎవడో అతని పర్సు లాగేసి ఉంటాడని తన సొమ్ము మినహాయించుకుని జాబితా ప్రకారం సోదరభావంతో తక్కిన సొమ్ము తమకు మనీ ఆర్డర్లు చేసి ఉంటాడని ఊహించుకుని ఊరుకున్నారు. కుట్టికన్ను పుట్టినరోజు ఇలా గడిచింది. చేజిక్కిన సొమ్ముకు రెక్కలొచ్చి ఎగిరిపోవడమే కాకుండా పాపం అతని సొంత సొమ్ము కూడా చేయొదిలిపోయింది. బాగుందా కుట్టికన్ను పుట్టినరోజు కదా?